నమస్తే, నేను శ్రీలత. అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఎండల తీవ్రత ఎలా ఉంది మీకు? మా ఎండల వల్ల మట్టుకు మా చెట్ల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీకు చూపిద్దామనండి. ఎంత వాటరింగ్ చేసినా, ఎంత కేర్ తీసుకున్నా చూడండి, అసలు ఆకులు అయితే మొత్తానికి అన్నీ ఎండిపోతున్నాయి, డల్ అయిపోతున్నాయి చెట్లన్నీ. రోజుకు 2 సార్లు వాటరింగ్ చేస్తున్నామండి, అయినా సరే చూసారా మొత్తం ఇట్లా ఎండిపోతున్నాయి. ఈ చెట్టు అయితే మొత్తం ఇట్లా ఆకులన్నీ డల్ అయిపోయినాయి. అలాగే ముందుకు రండి. దీంట్లో ఉన్న ఇవేంటి, ఇవన్నీ ఎండిపోయినాయి. ఇది ఎండిపోయింది, కాక్టైసా దీన్ని ఏదో అంటారు. మనీ ప్లాంట్ అంటే పర్లేదు, మొన్ననే అంతా ట్రిమ్ చేసి కట్టే కాబట్టి ఇది ఓకే, బాగానే ఉంది. ఇక చూసారా ఈ చెట్టు, చాలా వరకు చెట్లన్నీ ఇట్లా డల్ అయిపోతున్నాయి. అంటే మనమే తట్టుకోలేకపోతున్నాం అనుకోండి ఎండ తాపానికి, ఇంకా చెట్లది ఏముంది. కానీ అయినప్పటికీ పాపం మూగ ప్రాణులు కదా అన్నట్టుగా వాటికి రోజుకు 2 సార్లు వాటర్ చేస్తున్నా, లిక్విడ్స్ ఇస్తున్నా, అయినా సరే వీటి పరిస్థితి ఈ రకంగా ఉందండి. అసలు వీటిని నేను ఎప్పటికి మళ్ళీ సెట్ అవుతుందో, 4 వర్షాలు పడితే తప్ప ఇది సెట్ అయ్యేలాగా లేదండి గార్డెన్ మొత్తము, చెట్లన్నీ. ఇంకా ఈ చెట్టు కూడా అంతే అండి. ఇది ఎంతో ఇష్టమై కొనుక్కొచ్చి పెట్టుకున్నా, కొంచెం పెరగగానే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, కథ మళ్ళీ డల్ అయిపోతున్నాయి ఆకులన్నీ. ఇవంటే పర్లేదు, మళ్ళీ సేమ్ ఇవైతే మొత్తం అన్ని చోట్ల కూడా ఏంటి కాక్టస్ అనుకుంటా ఇది పేర్లు. ఇగో ఇది ఈ చెట్టుదండి, మొత్తం ఇట్లా అయిపోతున్నాయి. వాటర్ లేదా అంటే రోజు వాటర్ చేస్తున్నా. ఎండలకు ఈసారి మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయండి. ఇంకా ఈ వీటిలల్లో ఈ డబ్బాలలో పెట్టుకున్నా కదా, ఇవైతే అసలు ఇక వీటి బాధ అయితే వర్ణనాతీతం అండి. అసలు చెప్పడానికి ఇది లేదు. పాపం బుజ్జిముండలు చిన్న డబ్బా కాబట్టి అయినా చాలా మంచిగా పెరిగినాయి. కానీ ఎండకి ఇక మొత్తం ఇట్లా అయిపోయింది, ఆకుల దగ్గర నుంచి ఇట్లా ఇవన్నీ. అసలు ఇదైతే మొండి మొక్క, ఏం అవ్వదంటారు. ఇది కూడా పాపం ఎండిపోతుంది. అంటే అంతగాను ఉన్నాయి అన్నట్టు ఎండ. చూసారండి, ఇది క్రోటనే, దీని పేరు అయితే గుర్తులేదు. కానీ ఇది కూడా మొత్తం ఇట్లా అయిపోయింది. అసలు అన్ని మొక్కలండి, ఒక ఇది అదని కాదండి, అసలు ఎన్ని మొక్కలు. శంఖం పూల చెట్టు చూడండి, మొత్తం ఈ పక్కంతా ఇట్లా ఎండిపోయింది శంఖం పూల చెట్టు. సరే, ఓ పక్క మళ్ళీ చిగురు వస్తుంది, ఓ పక్క అంతా ఎండిపోయింది. మళ్ళీ విత్తనాలు తీసేసి మళ్ళీ అదే కుండీలో వేస్తే మళ్ళీ పెరుగుతాయి. అలా ఉందండి చెట్ల పరిస్థితి. ఎంతో ఇష్టమై కొనుక్కొచ్చి పెట్టుకున్న చెట్లు అలాగనే అవుతున్నాయి, అక్కడిక్కడ గ్యాదర్ చేసి పెట్టుకున్న చెట్లు కూడా అలాగనే తయారవుతున్నాయి. రబ్బర్ ప్లాంట్ మట్టుకు సేఫ్ అయింది. అది ఉట్టి కొమ్మ తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చి పెట్టా అని చెప్పా కదండి, చక్కగా వచ్చింది. దాని బాపతి వేరే కొమ్మలు ఇంకో దాంట్లో పెట్టా కానీ అది రాలే. కొద్ది రోజులు వచ్చినట్టే వచ్చింది, మళ్ళీ పోయిందండి. జామ చెట్టు ఆకులు అలాగే పండు బారిపోయినట్టు అయిపోతున్నాయి. ఇంకా నేను ఈ జామ చెట్టుని అయితే వదిలేసానండి, ఎందుకంటే ఇది పిందెలు వచ్చినా కూడా ఉడతలు ఉంచట్లేదు. దీనికి ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికినప్పుడు పెద్ద కుండీ చూడండి ఒకసారి, ఇది చాలా పెద్ద కుండీలు ఉంటుంది. ఈ కుండీ అంతా తీసేసి మా రాజేశ్వరి అన్నట్టు దాని పేగులు బయటకు వచ్చినాయి అన్న చూడండి ఒక వీడియోలో, అంతా ఇట్లా బయటకు వచ్చినాయి. అంటే చాలా ఏళ్ళ క్రితం చెట్టు అండి ఇది. మొత్తం తీసి ఒకసారి మళ్ళీ కొత్త మట్టి పోసి మళ్ళీ దాన్ని ఏమైనా చేస్తే అది ఒక పూట పని పడుతుందండి. ఇవైతే అసలు ఈ టేబుల్ రోజులు అయితే అసలు ఎంత చక్కగా పూసేదండి సమ్మర్లో. ఆ స్టార్టింగ్ కొంచెం పూసినాయి, ఇప్పుడు అవి కూడా తగ్గిపోయినాయండి. అంటే ఎందాక మరి దేనికి అర్థం కావట్లేదు. ఇవి కూడా పూత అయిపోయింది. ఇవి కైదప్పుల చెట్లు, మునగ చెట్టు అయితే పర్లేదండి, కొంచెం అంటే కింద ఆకులు కొంచెం ఇట్లా అయిపోయినా కూడా పైకి అయితే బాగానే పెరుగుతుంది. అయితే దీన్ని ఎక్కువ పెంచాను, ఈ లెవెల్ వరకే ఉంచేద్దామని. మళ్ళీ పైకి పెరిగిందంటే కట్ చేస్తా. గులాబీ మొక్క పరిస్థితి చూడండి, గులాబీ మొక్క అయితే పర్లేదు. ఇక్కడ ఒక పెద్ద టమాటా మొక్క ఎండిపోయింది, మొత్తం ఇట్లా ఎండిపోయింది. ఈ 2 గులాబీ మొక్కలు మట్టుకు బాగానే ఉన్నాయి. ఈసారి పువ్వులు కోయలే, నేను నాకు టైం లేక పువ్వులు కోయలేదు. అందులో పౌడర్ కూడా ఉంది. పౌడర్ లేకపోతున్నా మనం శ్రద్ధగా తెంపుకొని పెట్టుకుంటాం కదా. ఇంకొకటి అండి మీకు చూపించాలి, ఇదండి బిర్యానీ ఆకు చెట్టు అండి, ఆల్ స్పైసీ ఆకు అంటారు కదా,
అసలు ఎంత పచ్చగా చెట్టు ఎంత బాగుండేదండి, మొత్తం ఎండిపోయిందండి. అట్లానే వాటర్ లేదంటే చూడండి, ఇగో ఇప్పుడు కూడా కుండీలో పదనే ఉంది, పచ్చిదనం అనేది ఉంది. కానీ ఇగో చెట్టు మొత్తం ఇట్లా ఇగో పుల్ల విరుపులాగా అయిపోయింది, ఇగో ఇట్లా అయిపోయింది. మళ్ళీ ఇది చిగురు వస్తుందా రాదా అన్నట్లేదు, మొత్తం ఇరిగిపోతున్నాయి కాడలన్నీ. ఇవి వస్తుందా రాదా అన్న డౌటే ఉంది. అదైతే ఈ క్రోటన్స్ ఇవైతే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుండేది, ఇవి కూడా అంతే. అంటే నేను ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తానంటే, ఎండాకాలం మనం కంపల్సరీ పైన షేడ్ నెట్ అనేది కట్టుకోవాలండి. ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఇట్లా వదిలిపెడితే మాత్రం ఏ చెట్టు అయినా కూడా ఉండదు. ఎందుకంటే మనం ఎంత వాటర్ చేసినా కూడా పైన వేడి అంత గానుంది కాబట్టి ఆ వేడిని అవి తట్టుకోవాలంటే మాత్రం మనం కొంచెం ఏదన్నా ఆచ్ఛాదన అనేది ఇవ్వాలండి తప్పకుండా. ఇంకో ఇది ఈ టవర్ ప్లాంట్ అనేది నేను అప్పుడు టవర్ గార్డెన్ లాగా ఒకటి తయారు చేసా కదండి. ఇంకో దీంట్లో మొక్కలు అయితే మొత్తానికి ఎండిపోయినట్టు అయిపోయినాయి అన్నీ కూడా. దీన్ని అన్నీ ఒకసారి కొంచెం వర్షాలు పడితే వీటి పని అంతా పెట్టుకుందామని చూస్తున్నా. ఇదంతా ఎండిపోయినాయి. వీటన్నిటిని తీసేసి మళ్ళీ కొత్త మొక్కలన్నీ పెట్టాలి. ఇదండి గార్డెన్ పరిస్థితి. ఇట్లుందంటే ఒక భాగం వైపు ఇట్లుంది గార్డెన్ పరిస్థితి. అలాగే మీ చెట్లు ఎలా ఉన్నాయి కొంచెం కంపల్సరీ చిన్న కామెంట్ చేయండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ అండి, బాయ్ బాయ్.